Like, share and subscribe to Inspire Media. పార్టీ మారే ప్రతి లీడర్కి ఓ కారణం ఉంటుంది, కథ ఉంటుంది. కానీ కొందరి పరిస్థితి మాత్రం మరీ విచిత్రంగా ఉంటుంది. వైఎస్ వీర విధేయుడుగా ముద్రపడిన బాలశౌరి జగన్ను విడిచి వెళ్లడం వెనుక చాలా కథే జరిగింది. ఇంకా ఇప్పటికీ కొత్త సంగతులు బయటకు వస్తూనే ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇన్స్పైర్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వల్లభనేని బాలశౌరి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి తెనాలి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఏపీ ఎంపీల్లో బాలశౌరి ఇప్పటి తెలంగాణ ప్రాంతం నుంచి చూస్తే నాటి మహబూబ్ నగర్ ఎంపీ విఠలరావు వైఎస్కి నమ్మిన బంట్లుగా ఉండేవారు. వైఎస్ ఢిల్లీలో అడుగు పెడితే వీళ్ల పక్కన కనిపిస్తూనే ఉండేవారు. ఆయనంటే నాకు గురి, ఆయన నాకు గురువు అని చెప్పేంత విశ్వాసం బాలశౌరిలో ఉంది. అలాంటిది ఇప్పుడు జగన్ మాత్రం బాలశౌరిని పార్టీ నుంచి వెళ్లగొట్టిన తీరు చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇచ్చిన విందుకు హాజరైన అన్ని పార్టీల ఎంపీలు, రేవంత్ విందులో ప్రత్యేకంగా కనిపించిన వైసీపీ ఎంపీలు బాలశౌరి, ఆదాల, మాగుంట, నిరంజన్ రెడ్డి. ఈ నలుగురు ఎంపీల విషయంలో జగన్ వైఖరి, రియాక్షన్ ఎలా ఉంటుందా అని అప్పుడే చర్చ జరిగింది. నిరంజన్ రెడ్డి న్యాయవాది, న్యాయ వ్యవహారాల్లో జగన్ కి కీలకం. పైగా నిరంజన్ది తెలంగాణ ప్రాంతం, పెద్దగా ఏమీ అనలేని పరిస్థితి. ఆదాల, మాగుంటకు సెగ, కానీ వాళ్ళ తరఫున మాట్లాడేందుకు బాలినేని లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. బాలశౌరి మాత్రం జగన్ కి దొరికిపోయారు. సరిగ్గా ఇదే జరిగింది. ఏ విషయాన్నైనా వ్యక్తిగతంగా తీసుకోవడం, రాజకీయానికి కూడా ముడిపెట్టి ఆలోచించడం జగన్ కి అలవాటు. అందుకే బాలశౌరి కనిపించగానే మొన్న పార్టీకి వెళ్ళావుగా, టికెట్ కూడా అక్కడే తీసుకో అంటూ పరుషంగా మాట్లాడడంతో పాటు మరో పని కూడా చేశారని బాలశౌరి సన్నిహితులకు చెబుతున్నారు. జగన్ అలా చేస్తారని ఊహించని బాలశౌరి బక్క చిక్కిపోయారు. ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో పడ్డారు. అదేంటి, ముఖ్యమంత్రి అలా రియాక్ట్ అవ్వడమేంటి, నేను ఎంపీని కదా, ఇలా రకరకాల ప్రశ్నలు ఆయనకు వచ్చాయి. కానీ ఏం లాభం, టికెట్ చిరిగింది. అందుకే బాలశౌరి వెంటనే టీడీపీ తలుపు తట్టారు. రాజకీయంలో ఎలా ఉండాలో తెలిసిన చంద్రబాబు, నువ్వు మా దగ్గర కాదు, జనసేనలో చేరు, నేను చూసుకుంటా అని చెప్పి అటు పంపించారు. ఇప్పుడు పొత్తులో భాగంగా బాలశౌరి సిట్టింగ్ సీటు మచిలీపట్నంలోనే ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. మచిలీపట్నం ప్రాంతంలో కాపు ఓట్లు ఎక్కువ. పవన్ పార్టీ ఇమేజ్ కూడా అదే. పైగా టీడీపీ సపోర్ట్ ఉంది కాబట్టి అన్నీ కలిసొస్తే ఏదైనా జరగొచ్చు. చూడాలి మరి. బాలశౌరి విషయంలో జగన్ చేసిన ఆ ఊహించని పనేంటో తెలిస్తే కామెంట్ చేయండి. Like, share and subscribe to Inspire Media.